Such a heavy rainfall in such a short time was unprecedented, but the response of all the government agencies, be it GHMC, Disaster Relief Force, the NDRF, the community and the local police was spontaneous. We rose to the occasion to help all our brothers and sisters. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి యాన్యువల్ రౌండప్ యాన్యువల్ ప్రెస్ మీట్ ఫర్ ద ఇయర్ 2020లో నేను మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నాము. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇది ఒక ట్రెడిషనల్ రిచువల్, ఒక కస్టమ్, ఒక నెసెసిటీ, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇది annual press meet. Hyderabad city and Hyderabad police roughly idiki 430 years of history undi. Hyderabad city ki formation 430 years back jarigindi. But ee area ante Golconda kalsi documented history of policing చాలా ఓల్డ్ ఉంది. ఇది కుతుబ్ షాహీ డైనెస్టీ ద్వారా ఇనిషియల్ పోలీస్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ 525 ఇయర్స్ నుంచి ఇది డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పోలీసింగ్ ఆఫ్ దిస్ ఏరియా. మీ అందరికీ తెలుసు బహమనీ కింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్కొండకి ఒక ప్రొవిన్స్, ఒక సూబా లాగే డిక్లేర్ చేశారు. And that is why the first Subedar of Golconda, Tarvata he became the king of Golconda. Idiki chala peda history ante more old than Mughal Empire. Almost 512 year nunchi documented history undi policing ki area lo. Ante growth of urban cities idilo kuda ee area ki chala well documented history undi. Golconda area lo Kollur mines, that was world famous, and Kohinoor diamond, Jacob diamond, Nizam diamond, so many diamonds all came from the Kollur area. ఈ ఏరియాలో రాణి రుద్రమాదేవి, తర్వాత ప్రతాప్ రుద్ర గారు కూడా డెవలప్ చేశారు. అండ్ మన ప్రెజెంట్ పోలీసింగ్కి ఫౌండేషన్ ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ జరిగింది. తర్వాత మేజర్ ల్యాండ్మార్క్ 2014 when the present state of Telangana was formed. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత పోలీసింగ్ ఫీల్డ్లో చాలా ర్యాపిడ్ స్ట్రైడ్స్ ద్వారా డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఈ 6-7 ఇయర్స్లో మన తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఇన్ పోలీసింగ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా పెద్ద గర్వకారణం, అందరు కలీగ్ ఆఫీసర్స్ తోటి మీ సమక్షంలో ఉన్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక హిస్టారికల్ బిల్డింగ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్. ఇది ఐకానిక్ బిల్డింగ్, హిస్టారికల్ బిల్డింగ్. ఇది ఒక మన సిటీకి ఒక ఐడెంటిటీ ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ స్ప్రాలింగ్ క్యాంపస్ ఇన్ ఇండియా. అండ్ ఇదికి ఇంకా ఒక వాల్యూ ఉంది. ద నెక్స్ట్ ఇయర్ 2020 ఇయర్ ఆఫ్ హెరిటేజ్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్. సో దట్ ఈస్ వై మన జాయింట్ సిపి గారు ఈస్ట్ జోన్ సజెస్ట్ చేశారు దట్ ఈ ఇయర్ ఆఫ్ హెరిటేజ్లో ఎంత ఒక మంచి హెరిటేజ్ ప్లేస్లో ప్రెస్ మీట్ పెడితే మంచిది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. హైదరాబాద్ సిటీ
कि कॉस्मोपॉलिटन कल्चर right from the time of Golconda kings, not only India but చాలా మంది foreigners గోల్కొండ కింగ్ టైమ్స్లో, నిజాం గారు టైమ్స్లో అండ్ మోడర్న్స్ టైంలో కూడా హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇప్పుడే ఒక చిన్న ఇంటరాక్షన్ సెషన్లో మన రిజిస్ట్రార్ గారు చెప్తున్నారు that at present ఉస్మానియా యూనివర్సిటీలో more than 80 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒకటే బిజినెస్లో కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కాదు, అన్ని ఫీల్డ్లో హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టింగ్ బెస్ట్ మైండ్, బెస్ట్ బ్రెయిన్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ ఇదికి బ్యాక్గ్రౌండ్లో లా అండ్ ఆర్డర్, మెయింటెనెన్స్ ఆఫ్ క్రైమ్, పబ్లిక్ ఆర్డర్ ఒక ఇంపార్టెంట్ విషయం. ఎంత పెద్ద సిటీ, 700 స్క్వేర్ కిలోమీటర్స్కి ఏరియా ఉంది, 1,30,00,000 పైన పాపులేషన్, అండ్ ఎంత బ్యూటిఫుల్ వెదర్ మీరు చూడండి, ఎంత గుడ్ సనీ. ఎంటైర్ యూరోప్ అండ్ అమెరికా దే లుక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సనీ ఆఫ్టర్నూన్.